వెల్కమ్ బ్యాక్ టు మేధశ్వి ఎడ్యుకేషన్. ఏపీడిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ వీడియోస్లో మనం భూమి మనం అనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుంటున్నాము. థర్డ్ టాపిక్ భూమి మీద వైవిధ్యత అనే టాపిక్ నుంచి సబ్ టాపిక్ భూమి మనం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ సెకండ్ టాపిక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈరోజు భూమి మరియు మనం అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. అవన్నీ నోట్ చేసుకుందాం. భూమి మనం మానవ చరిత్రను పోలిస్తే ఒక పెద్ద పటంలోని పాలిపోయిన నీలం చుక్క మానవ జీవితం అని పేర్కొన్నది కార్ల్ సగన్. పెద్ద విస్ఫోటనంతో 1371 సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని తెలిపే సిద్ధాంతమే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గాన్నే కక్ష అంటారు. సూర్యునికి భూమికి మధ్య గరిష్ట దూరం 152 మిలియన్ కిలోమీటర్లు. ఈ గరిష్ట దూరాన్ని అపహేలి అంటారు. ఇది జూలై 4న ఏర్పడుతుంది. సూర్యునికి భూమికి కనిష్ట దూరం 147 మిలియన్ కిలోమీటర్లు. ఈ కనిష్ట దూరాన్ని పరహేలి అంటారు. ఇది జనవరి 3న ఏర్పడుతుంది. సూర్యునికి భూమికి సగటు దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. భూ పరిభ్రమణ వేగం గంటకి 1,07,200 కిలోమీటర్లు. భూమి ఆవిర్భావం 450 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. భూ అంతర్భాగాన్ని 3 పొరలుగా విభజించవచ్చు. 1 భూపటలం, 2 భూప్రవారం, 3 భూకేంద్రమండలం. భూపటలం 30 నుంచి 100 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. భూప్రవారం 2,900 కిలోమీటర్ల వరకు విస్తరించింది. భూకేంద్రమండలం 2,900 కిలోమీటర్ల నుంచి 6,376 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. భూ పరిమాణంలో 1 భూపటలం 1%, 2 భూప్రవారం 16%, భూ కేంద్రమండలం 83% ఉంది. భూ పరిమాణంలో ఫస్ట్ వచ్చి భూపటలం 1% ఉండగా భూప్రవారం 16%, భూ కేంద్రమండలం 83%. ఇది చాలా ఇంపార్టెంట్, అడగొచ్చు ఇది డిఎస్సిలో. భూమి లోపలికి ప్రయాణిస్తే ప్రతి 32 మీటర్ల లోతునకు 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. మన కాళ్ళ కింద దాదాపు 6,400 కిలోమీటర్ల లోతులో భూ కేంద్రం ఉన్నది. జఫారీ, వ్యాన్ స్యూస్, ఓల్డ్హామ్, గుటెన్బర్గ్, మొహారో, విసిక్ మొదలగు వారు భూ అంతర్భాగాన్ని పరిశీలించారు. జఫారీ, వ్యాన్ స్యూస్, ఓల్డ్హామ్, గుటెన్బర్గ్, మొహారో, విసిక్ మొదలగు వారు భూ అంతర్భాగాన్ని పరిశీలించారు. భూమి ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల లోతులో 1 కిలోమీటర్కు 12 సెంటీగ్రేటర్లు పెరుగుతుంది. 100 నుండి 300 కిలోమీటర్ల లోతు వరకు 1 కిలోమీటర్కు 2 సెంటీగ్రేటర్లు పెరుగుతుంది. కనుక భూ కేంద్ర మండలంలో 6,000 సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రత ఉంటుంది. భూపటల శిలల సాంద్రత 2.5 నుంచి 2.9 వరకు ఉంటుంది. భూప్రవారం శిలల సాంద్రత 2.9 నుంచి 4.7 వరకు ఉంటుంది. బాహ్య కేంద్రంలో 11 నుండి 12 వరకు ఉంటుంది సాంద్రత. అంతర కేంద్రంలో 17 వరకు సాంద్రత ఉంటుంది. భూగోళం సగటు సాంద్రత 5.5. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆల్ఫ్రెడ్ వెజినర్. ఇది కూడా ఇంపార్టెంట్. ఫాంజియా అంటే గ్రీకు భాషలో మొత్తం భూమి అని అర్థం. లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. భూమి మీద మొత్తం 180 అక్షాంశాలు ఉన్నాయి. భూమధ్య రేఖతో కలిపి 181 అక్షాంశాలు ఉన్నాయి. భూమి మీద మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. 0 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు తూర్పున ఉన్న భాగాన్ని తూర్పు అర్ధగోళం అంటారు. 0 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు పశ్చిమాన ఉన్న భాగాన్ని పశ్చిమ అర్ధగోళం అంటారు. అక్షాంశాలను రేఖాంశాలను డిగ్రీలు, నిమిషాలు, సెకండ్లుగా విభజిస్తారు. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. భూగోళం అంతటా అక్షాంశానికి మధ్య 111 కిలోమీటర్ల దూరం. అక్షాంశానికి సమాంతర రేఖలు పిలుస్తారు. అక్షాంశాలను సమాంతర రేఖలుగా పిలుస్తారు.
రేఖాంశాలను అర్ధవృత్తాలుగాను మెరీడియన్లుగాను పిలుస్తారు. రేఖాంశాలు ధ్రువాల వద్ద కలుస్తాయి కనుక అక్కడ వాటి మధ్య దూరం శూన్యం. భూమధ్య రేఖ వద్ద రేఖాంశానికి మధ్య 111 కిలోమీటర్లు. ధ్రువాల వైపు ప్రయాణిస్తే రేఖాంశాల మధ్య దూరం క్రమంగా తగ్గుతుంది. 60 డిగ్రీల అక్షాంశాల వద్ద రేఖాంశాల మధ్య దూరం 55.5 కిలోమీటర్లు లేదా 34.5 మైళ్ళు ఉంటుంది. మెరీడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థం. ఇది మెరీడియానస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ప్రపంచాన్ని మొత్తం 24 కాలమండలాలుగా విభజించారు. భూమి తన అక్షంపై తాను తిరగటానికి ఒక రోజు అంటే 24 గంటలు పడుతుంది. గంటకు భూమి 15 రేఖాంశాలు తిరుగుతుంది. 15 రేఖాంశాలను ఒక కాలమండలం అంటారు. భూమిపై మొత్తం 24 కాలమండలాలు కలవు. అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకున్న దానిని గ్రిడ్ అంటారు. ఏ రేఖాంశంపై మధ్యాహ్నం 12 గంటలు అవుతుందో ఆ సమయం ఆ రేఖాంశానికి స్థానిక సమయం. ఏ రేఖాంశాన్ని ఒక దేశం ప్రామాణికంగా తీసుకుంటుందో ఆ రేఖాంశంపై మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు ఆ సమయం ఆ దేశానికి ప్రామాణిక సమయం. 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక సమయంగా గుర్తించారు. అదే గ్రీన్విచ్ రేఖాంశం. భూమి మరియు మనం అనే సబ్ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చూసుకున్నాము. ఈ టాపిక్ నుంచి కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి.